సాంబా ఇక మొదలెడదామా? అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలువబడే టిప్పు సుల్తాన్ గురించి అండ్ వారు పాలించినటువంటి ఈ శ్రీరంగపట్నం కోట ఆ టిప్పు సుల్తాన్ కోట అని పిలిచే ఈ కోట గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఎన్నో హిస్టారికల్ మాన్యుమెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం శ్రీరంగపట్నం ఫోర్ట్ గురించి తెలుసుకునే కంటే ముందు అది ఎలాంటి జియోగ్రఫికల్ కండిషన్ లో నిర్మించారు అనేది అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాప్, ఇక్కడ చుట్టూరు మనకి ఏం కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కావేరీ నది, మధ్యలో ఉన్నది శ్రీరంగపట్టణం. సో శ్రీరంగపట్టణం అనేది ఒక ఐలాండ్ కాబట్టి సో ఈ వాటర్ ఏదైతే పారుతుందో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ కోటను అయితే నిర్మించారు. కాబట్టి ఇది చాలా అన్డిస్ట్రక్టబుల్ కోటగా అయితే ఉందన్నమాట. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్ట్స్ ఇన్ ఏషియా అని చెప్తారనమాట. సో ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఈ పార్ట్ వచ్చేసి ఈ పార్ట్ లో ఫోర్ట్ అయితే బిల్డ్ చేశారు. మనం లాస్ట్ వీడియోలోన ఇక్కడ ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, నిమిషాంబ టెంపుల్, ఇక్కడ త్రివేణి సంగమం అయితే చూసామన్నమాట. మనం ఇక్కడ చూసాం కదా, కావేరీ నది వస్తుంది, ఇక్కడ లోకన్ పావని నది వస్తుంది అండ్ హేమావతి నది వచ్చేసి ఇక్కడ కలుస్తుంది. సో ఇది వచ్చేసి త్రివేణి సంగమం. సో మనం ఇదైతే చూసాము. మనం ఈ వీడియోలోన ఇంటర్నల్ ఫోర్ట్ ఎలా ఉంది అండ్ ఫోర్ట్ గురించి అయితే చాలా విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఫోర్ట్ ఒక 3D మోడల్ అన్నమాట. మనకి పక్కన చూసుకున్నట్టయితే మనకి కావేరీ నది పారుతుంది కదా, ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఎలా నిర్మించారు అంటే మనం చూసుకోవచ్చు, గోడలు 1, 2, 3 లేయర్స్ ఆఫ్ గోడలు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లోన మనకి ఏదైతే ఈ చిన్న పార్ట్ ఏదైతే ఉంది కదా, ఇది వచ్చేసి కెనాల్ అన్నమాట. ఈ కెనాల్ లోన కావేరీ నది నీరైతే పారేది అండ్ ఈ కెనాల్ లోన ఎన్నో విషపూరితమైన పాముల్ని అండ్ ముసళ్ళని అయితే వదిలేవారు. సో దట్ శత్రువులు వచ్చినా కూడా ఇక్కడ ఈ గోడని చేరుకోలేరు వారు. శత్రువులు లోపల రావడానికి ఫస్ట్ అబ్స్టాకల్ అన్నమాట. దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మెయిన్ మైసూర్ గేట్. సో మెయిన్ ఎంట్రన్స్ ఉంటది కోటకి. సో తర్వాత మనకి లేయర్స్ చూడండి, సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్. మనకి సెకండ్ లేయర్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా కెనాల్ అయితే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా కెనాల్. ఇక్కడ కూడా సేమ్ వాటర్ అయితే పారుతా ఉంటది అండ్ ఇక్కడ కూడా మసళ్ళు, పాములు అయితే ఉంటాయి. అండ్ చూసుకున్నట్టయితే థర్డ్ లేయర్ వెరీ డిఫికల్ట్ గా అయితే దీన్ని నిర్మించారనమాట. సో మనం ఇన్సైడ్ ఫోర్ట్ లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, మనం లాస్ట్ వీడియోలో కవర్ చేసాం కదా అది. దాని తర్వాత ఇది వచ్చేసి టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అన్నమాట. ఇప్పుడైతే చాలా వరకు నాశనం అయిపోయింది, అక్కడికి కూడా వెళ్దాము. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వాటర్ గేట్ అన్నమాట. సో ఎక్కడైతే టిప్పు సుల్తాన్ ఎంతో వీరోచితంగా పోరాడి బ్రిటిషర్స్ కాల్చారు కదా, ఆ ప్లేస్ వచ్చేసి ఇక్కడ అన్నమాట. సో దాని తర్వాత టిప్పు సుల్తాన్ బాడీ ఫస్ట్ టైం అయితే ఇక్కడైతే కనిపించిందంట. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది వచ్చేసి ఇన్మాన్స్ డెంజన్. డెంజన్ అంటే అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్టెడ్ చేసిన ఒక జైల్ అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి చూద్దాము. దాని తర్వాత అక్కడే కోటె గణపతి స్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూద్దాము. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మస్జిద్ అన్నమాట, లోపల టిప్పు సుల్తాన్ కట్టించినటువంటి మస్జిద్. సో ఇక్కడ ఈ మస్జిద్ కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి కాలన్ బెయిలిస్ డెంజన్ అన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళి ఎలా ఉంది అనేది ఇది కూడా జైల్ అన్నమాట. దీన్ని వాటర్ జైల్ అని పిలిచేవారు పూర్వకాలంలోన. అండ్ ఇంకా లోపల ఏవైనా ప్లేసెస్ ఉంటే అవి కూడా కవర్ చేద్దాం. దాని తర్వాత గుంబాస్, ఎక్కడైతే టిప్పు సుల్తాన్ వాళ్ళ అమ్మగారి అండ్ హైదర్ అలీ వాళ్ళ సమాధులు అయితే ఉన్నాయో అక్కడికి వెళ్దాము. అది వచ్చేసి ఫోర్ట్ లో లేదనమాట, ఫోర్ట్ బయట అయితే ఉంది. అది ఎక్కడ ఉంది అంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి మనం ఫోర్ట్ బయటకు వచ్చి ఇక్కడ గుంబాజ్ అన్నమాట. ఇక్కడికైతే వచ్చి గుంబాజ్ ని చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత దరియా దౌలత్ బాగ్ అంటే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు ఇక్కడ. సో అది వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళి దరియా దౌలత్ బాగ్ ఎలా ఉంది అనేది చూద్దాము. మనం ఇప్పుడైతే శ్రీరంగపట్నం ఫోర్ట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అక్కడ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఫోర్ట్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఇనిషియల్ డేస్ లోన ఈ ఫోర్ట్ నిర్మాణం అనేది ఇక్కడ వేరే సైన్యంలో దొరికిపోయిన అలాంటి దొంగలు అలా ఉంటారు కదా, వాళ్ళతో అయితే ఈ కోటను అయితే నిర్మించడం జరిగింది. ఈ ఫోర్ట్ ని బిల్డ్ చేసింది వచ్చేసి తిమ్మన్న నాయక 1454లో అయితే ఇది బిల్డ్ చేశారు. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక గణపతి ఉందన్నమాట. ఇక్కడ గణపతిని ఎందుకు ఇక్కడ ప్రతిష్టాపన చేశారంటే, సో ఇనిషియల్ డేస్లో ఎప్పుడైతే ఇది స్ట్రక్చర్ని స్టార్ట్ చేశారో ఇది కూలిపోతూ ఉండేదన్నమాట. సో కూలిపోవడాన్ని నిలపడానికి ఇక్కడైతే గణపతిని, అష్టగణపతులు అనమాట మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఒక గణపతి. కోట ఒక రాతికే ఇక గణపతిని అయితే చెక్కారనమాట. సో ఇలాంటివి 8 ఉన్నాయి కోట చుట్టూ. మనకి ఆపోజిట్లో కనిపిస్తున్నది కెనాల్, ఇందులోనే మొసళ్ళు అన్నీ వదిలేవారనమాట. మనం పక్కన చూసుకున్నట్టయితే గోడకి 2 లేయర్స్ అయితే కనిపిస్తాయి. ఇంత రాయితో కట్టింది విజయనగర కాలంలో అయితే, పైన కొత్తగా ఏది కనిపిస్తుందో అది
వడియార్ కాలంలో హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ కాలంలో నిర్మించినది. ఇప్పుడు జరుగుతున్న మైసూర్ దసరాలు ఫస్ట్ శ్రీరంగపట్నంలో అయితే స్టార్ట్ అయ్యింది. మనం ఇలా గుడి నుంచి కొద్దిగా ముందుకెళ్తే మనకు ఒక వాటర్ జైల్ అయితే కనిపిస్తుంది. అది విజయనగర కాలంలో 1495లో అయితే నిర్మించడం జరిగింది. సో దీన్ని ఇన్మాన్స్ డెంజన్ అని పిలుస్తారు. దీన్ని టిప్పు సుల్తాన్ మరాఠాస్ని మరియు ఇతర ప్రిజనర్స్ని బంధించడానికైతే ఉపయోగించేవారనమాట. సో లోపలికి వీడియో వెళ్ళలేదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఫొటోస్ మీకు. ఇలాంటిదే ఇంకొక జైల్ ఫోర్ట్లో అయితే ఉంది. దాని పేరు వచ్చేసి కర్నల్స్ బెయిలీస్ డెంజన్ అని. అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను వీటిని ఎందుకు ఉపయోగించేవారని. ఇక్కడ చూసినట్టయితే మనకు కర్నల్ బెయిలీస్ డెంజన్ అంటారు కదా, దీన్ని కర్నల్ బెయిలీస్ డెంజన్ కూడా అంటారు. డ్యూరింగ్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ 1780లోన కర్నల్ బెయిలీని టిప్పు సుల్తాన్ ఓడించి వారిని ఇక్కడ బంధించడం అయితే జరుగుతుంది. ఈ సీలింగ్ పైన మీకు ఒక చిన్న రంధ్రం లాంటిది కనిపిస్తుంది కదా పైన, దాన్ని గుర్తుపెట్టుకోండి, అది ఎందుకని చెప్తాను. మనం ఇప్పుడు టిప్పు సుల్తాన్ రాజ్యపు కారాగారంలోనికి అయితే వెళ్ళబోతున్నాము. చూపిస్తారండి ఎలా ఉంటుంది. అప్పటి కాలం జైలు అనమాట. లోపల ఎక్కువ అయితే చాలా ఉంది, అక్కడ వాయిస్ డిస్టర్బ్ అవుతుంది కొంచెం. చూడండి, మనం ఇప్పుడైతే కర్నల్ బెయిలీస్ జైల్లో ఉన్నాము. దీన్ని పూర్వకాలంలో వాటర్ జైల్ అని పిలిచేవారు. సో ఇక్కడ బ్రిటిష్ అధికారులు అయితే టిప్పు సుల్తాన్ బంధించి ఇక్కడైతే వాళ్ళని టార్చర్ చేసేవారు అనమాట. సో చెప్తాను చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇలాంటివి ఇక్కడ ఏర్పాటు చేశారు అనమాట. సో ఇక్కడ 2 చేతులు ఇట్లా పెట్టేసి ఇక్కడ చైన్ వేసేవారు. చైన్ వేసేసి ఇది మొత్తం వాటర్తో ఫిల్ చేసేసేవారు నెక్ వరకు. కర్నల్ బెయిలీస్ అండ్ వారి సైన్యాన్ని అయితే ఇక్కడ బంధించి పెట్టారు వాళ్ళని. మనం ఇక్కడ ఆపోజిట్లో చూసుకుంటే ఇది ఇన్లెట్ అనమాట, వాటర్ నెట్. మనకి ఇక్కడ నుంచి వాటర్ అయితే వస్తుంది అండ్ అటు సైడ్ వాటర్ అవుట్లెట్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, మొత్తం ఇలా ఇక్కడ అందరినీ కట్టేసి ఇక్కడైతే బంధించేవారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వాటర్ అవుట్లెట్ అనమాట. మనం ఇందాక అక్కడ చూసాం కదా, అది వాటర్ ఇన్లెట్. అక్కడ వచ్చిందంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మెట్లు అనమాట. పైన మిద్ది మీదకి వెళ్ళడానికి అయితే మెట్లు ఇవి పూర్వకాలంలో వాడేవారు. ఇప్పుడైతే అన్ని ధ్వంసం అయిపోయాయి ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి, ఇది ఫిరంగి అనమాట. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాం కదా, పైన ఒక ప్లేస్ని చూడండి అని. అక్కడైతే ఇది ఉండేదన్నమాట. ఇది కొన్ని వేల టన్నులు అయితే ఉందన్నమాట. పైన ఉంటే డేంజర్ అని చెప్పేసి దాన్ని కిందికి దించి ఇలా అయితే పెట్టడం జరిగింది డిస్ప్లేకి. సో ఇది చూడడానికి రాయి ఉన్నట్టు ఉంది, సేమ్ ఒక రాయి ఉంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. కానీ క్యాస్టర్ అనమాట. ఇది చాలా అంటే చాలా సూపర్. అక్కడ పైన చూపిస్తున్నా కదా, అక్కడి నుంచి దించి ఇక్కడ కింద పెట్టారనమాట. అది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. సో ఫస్ట్ పూర్వకాలంలో ఇది మెయిన్ డోర్. ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో అది వచ్చేసి ఇప్పుడు టూరిస్టుల కోసమని ఇట్లా ఈజీగా ఉంటుందని ఇట్లా అయితే చేశారనమాట. పూర్వకాలంలో ఇది మెయిన్ డోర్ అండి. ఇది నేనైతే ఇప్పుడు గుంబాజ్ ఆపోజిట్లో అయితే ఉన్నాను. సో లోపల గుంబాజ్లోకి వెళ్ళి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ అండ్ టిప్పు సుల్తాన్ అమ్మగారి సమాధులు అయితే చూద్దాము. మనమైతే ఇప్పుడు గుంబాజ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో నాకు ఏదైతే అపోజిట్లో కనిపిస్తుందో అదే గుంబాజ్ అనమాట. సో దీన్నైతే టిప్పు సుల్తాన్ వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ సమాధి చేయడానికైతే నిర్మించారనమాట. సో తర్వాత ఇక్కడ మనకి టిప్పు సుల్తాన్ సమాధి కూడా ఇక్కడే నిర్మించారు. చూపిస్తారండి టిప్పు సుల్తాన్ సమాధి అండ్ హైదర్ అలీ సమాధి. సో చూడడానికైతే చాలా సూపర్గా ఉంది ఇది. ఇక్కడ చూడండి, గార్డెన్గా అంతా కేక్ కదా, భలే ఉంది. సో రండి లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, మనం ఇప్పుడు గుంబాజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇండో ఇస్లామిక్ పద్ధతిలో అయితే నిర్మించడం జరిగింది. దీన్ని వచ్చేసి 1784లో అయితే హైదర్ అలీ కోసం అయితే నిర్మించారు టిప్పు సుల్తాన్. దాని తర్వాత ఇన్ 1799లో 4th ఆంగ్లో మైసూర్ వార్ జరుగుతుంది. దాంట్లో టిప్పు సుల్తాన్ వీర మరణం అయితే చెందుతారు. సో వారి దేహాన్ని కూడా ఇక్కడే వారి అమ్మ నాన్న పక్కనే సమాధి చేస్తారు. ఇక్కడ మనకి వేరే సమాధులు కూడా కనిపిస్తాయి, టిప్పు సుల్తాన్ అండ్ వారి వంశానికి చెందిన వాళ్ళవి అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళవి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం హైదర్ అలీ భార్య అండ్ టిప్పు సుల్తాన్ సమాధులని.
మనం ఇప్పుడు ఇక్కడి నుంచి టిప్పు సుల్తాన్ బాడీ దొరికిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. మనం ఇప్పుడు టిప్పు డెత్ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. సో టిప్పుని బ్రిటిషర్స్ ఎప్పుడైతే షూట్ చేశారో ఆయనకి బుల్లెట్ వేరే దగ్గర తగిలింది. సో అక్కడి నుంచి కొద్దిగా ప్రాణం ఉంటుంది కదా, అప్పట్లో చనిపోయేవారు కాదు, బుల్లెట్ తగిలినా కూడా ఓర్చుకునేవారు. సో ఆయన వచ్చేసి ఇంత దూరంలో వచ్చి ఇక్కడైతే చనిపోవడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళ గుర్తుగా అయితే ఇక్కడ ఒక స్టోన్ అయితే ఇక్కడ పాతారు. చూపిస్తా చూడండి ఎలా ఉంది అనేది. టిప్పు సుల్తాన్ ఎంతో ధైర్యంగా బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు, కానీ ఆయనకి బుల్లెట్ అయితే తగిలింది. ఇప్పుడు మనకి ఆపోజిట్లో కనిపిస్తున్నది వాటర్ గేట్. ఇక్కడే టిప్పు సుల్తాన్కి బుల్లెట్ అయితే తగిలింది. 1799 బ్రిటిషర్స్, మరాఠాస్ అండ్ నిజామ్స్ ముగ్గురు కలిపి ఈ శ్రీరంగపట్నం పైన అయితే దాడి చేశారు. మనం ఇప్పుడైతే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ దగ్గర ఉన్నామన్నమాట. సో లోపలికి వెళ్ళి చూపిస్తారండి ప్యాలెస్ ఎలా ఉంది ఇప్పుడు అని. ఆఫ్టర్ 4th ఆంగ్లో మైసూర్ వార్ టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత బ్రిటిషర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సంపదనంతా కొల్లగొట్టుకొని తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ ఉన్న ఈ ప్యాలెస్నంతా ఇలా పడగొట్టి ఇలా అయితే చేశారన్నమాట. ఈ ప్యాలెస్ 2 స్టోరీ బిల్డింగ్ అయితే ఉండేది అంట. మనం ఇప్పుడు అపోజిట్లో ఏం చూస్తున్నామో అక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి డైరెక్ట్గా కావేరీ వాటర్ వచ్చేటట్టుగా అయితే ఇక్కడ సిస్టమ్ డిజైన్ చేసేవారు. ఇక్కడ ప్యాలెస్ ఉండేది అని చెప్పడానికి ఈ పడిపోయిన గోడలు, ఆ రాతి చిహ్నాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఇలా ఉంది. ఊహించుకోండి ఒకప్పుడు ఇది ఎలా ఉండేది అని. మనం ఇప్పుడైతే శ్రీరంగపట్నం కోట ఎలాగుంటుంది, ఇక్కడ చిన్న చిన్న మినేచర్ ఆర్కిటెక్చర్స్ అయితే పెట్టారనమాట. మనం ఆల్రెడీ చూసాం కదా, ఆ ఆర్కిటెక్చర్స్ ని ఇక్కడ కూడా వాళ్ళు చిన్నగా పెట్టారనమాట చూడడానికి. ఇక్కడ సాయంత్రం 7 o'clock లైటింగ్ షో అయితే ఉంటుంది. సో లైటింగ్ షోకి మినిమం 5 people ఉండాలంట. సో 5 people ఉంటే నేను మీకు లైటింగ్ షో చూపిస్తాను. మీకు స్టార్టింగ్ లో కోట గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. మనం ఇక్కడ అవుట్ సైడ్ చూస్తున్నది అది గోడ, ఇక్కడ లోపల వచ్చేసి ఇంకొక గోడ అన్నమాట. సో బయట నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ లోపల రావడానికి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనకి ఫస్ట్గా చూసినట్టయితే ఇక్కడ ఒక మినేచర్ అయిన గుంబాజ్ అయితే కనిపిస్తుంది. మనం ఇందాక చూసాం కదా సమాధులు ఎక్కడైతే ఉన్నాయో అది గుంబాజ్, అది ఇక్కడైతే ఒక చిన్న మినేచర్గా అయితే కనిపిస్తూ ఉంది. ఈ చిన్న మినేచర్స్ని ఇక్కడ ఎందుకు పెట్టారంటే సాయంత్రం 7 గంటలకి మనకు ఒక లైటింగ్ షో అయితే ఉంటుంది. దానిలోన శ్రీరంగపట్నం చరిత్ర గురించి అయితే చెప్తారు. ఆ చెప్పేటప్పుడు అనుకూలంగా ఉండడానికి ఇలాంటి మినేచర్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ మనం పక్కన చూసుకున్నట్టయితే ఏనుగులని పెట్టడానికి అయితే ఇలా నిర్మించారనమాట. ఇక్కడ మనకి పక్కన ఎలిఫెంట్ గేట్ కూడా కనిపిస్తుంది. సో ఈ గేట్కి ఆపోజిట్లోనే ఇలా గోడ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే తెలియని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి కెనాల్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మొసళ్ళు అండ్ పాములు అయితే వదిలేవారు అనమాట. ఇక్కడ నీళ్లు ఉండేవి పూర్వకాలంలో. మనకి లోపలికి ఫోర్ట్కి వెళ్ళడానికి అయితే ఇది దారి ఉంది. ఇక్కడ మనకి లోపల శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, ప్యాలెస్ అండ్ అలాగే మస్జిద్ ఒక్క మినేచర్ ఆర్కిటెక్ట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇవన్నీ ఆర్టిఫిషియల్గా అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ పైనుంచి ఈ కోట వ్యూ అయితే చూడండి, సూపర్గా కనిపిస్తూ ఉంది. పక్కనే మనకి వాచ్ టవర్ అయితే కనిపిస్తుంది. మనం పైకి ఎక్కి చూద్దాం ఎలా ఉంది అప్పటి కాలపు వాచ్ టవర్ అని. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు ఒక చిన్న గది అయితే ఉంది. అప్పటి ఇక్కడ వాచ్ టవర్లో ఉన్న సైనికులు రెస్ట్ తీసుకోవడానికి అయితే ప్లేస్ అనమాట. రెస్ట్ అంటే బాగా కాళ్ళు చాపుకొని పనుకోవడానికి లేకుండా నార్మల్గా కూర్చోవడానికి ఎలా అవసరమో అలాగైతే ఇక్కడ ఉందన్నమాట ప్లేస్. చూడండి ఎంత చిన్నగా ఉందో. దీంట్లోనే వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. అప్పటి కాలం వర్షం ఏమైనా వచ్చినప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. ఓన్లీ కూర్చోవడానికి, పడుకోవడానికి అంత లేదు. చూడండి ఇక్కడ నుంచే వీళ్ళు చూడొచ్చు అనమాట ఎవరెవరు లోపలికి వస్తున్నారు ఏంటి అనేది. ఇక్కడ నుంచే వ్యూ అనేది చాలా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉంది. మనమైతే ఇప్పుడు టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ బయట అయితే ఉన్నాం అనమాట. సో లోపలికి టికెట్ తీసుకుని వెళ్ళాలి. టికెట్ వచ్చేసి 20 rupees. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాము. దీనిని దరియా దౌలత్ బాగ్ అని కూడా అంటారు. దీనిని టిప్పు సుల్తాన్ ఇన్ 1784లో అయితే నిర్మించారు. దీనిని సమ్మర్ ప్యాలెస్ లాగా అయితే వాళ్ళు వినియోగించేవారు అనమాట. మీరు లోపలికి వెళ్ళగానే ఒక మంచి గార్డెన్ అయితే ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్. ఇక్కడ స్కూల్ పిల్లల్ని అవుటింగ్కి అయితే తీసుకుని వచ్చారనమాట మన హిస్టరీ గురించి చూపించడానికి. టిప్పు సుల్తాన్కి ఆర్ట్ అన్న ఆర్కిటెక్చర్ అన్న చాలా ఇష్టం. సో వారు ఈ ప్యాలెస్ని ఎంతో ఆర్ట్ఫుల్గా అయితే నిర్మించారు. లోపల మనకి వాల్స్కి పెయింటింగ్స్ అయితే సూపర్గా ఉంటాయి. యుద్ధ సన్నివేశాలని అండ్ హిస్టారిక్ మూమెంట్స్ని లోపల పెయింటింగ్స్ ద్వారా అయితే మనం చూడొచ్చు. ప్రతి ఒక్క వాల్లో అయితే మీరు పెయింటింగ్ చూడొచ్చు. మొత్తం వీడియో తీస్తే ఇదే ఒక 40 to 50 minutes అవుతుంది.
మనం ఇక్కడ షార్ట్గా అయితే తీద్దాం. మనం ఇప్పుడైతే హాల్లోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ హాల్లో చూసుకున్నట్టయితే మనకి టిప్పు సుల్తాన్ యూజ్ చేసినటువంటి వస్తువులు అయితే ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి ఇది టిప్పు సుల్తాన్ వాడినటువంటి సోఫా. సో అక్కడ రాశారు మనకి క్లీన్గా. అండ్ పక్కన చూసుకున్నైతే ఒక టేబుల్ ఉంది, అలాగే మనకి ఇలా ఒక దివాన్ అనుకుంటా, ఇది దివాన్ అయితే ఉంది ఇక్కడ పనుకోవడానికి. మనమైతే ఇప్పుడు టిప్పు సుల్తాన్ నిర్మించినటువంటి మసీద్ అపోజిట్ లో అయితే ఉన్నాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉంది. ఈ మస్జిద్ అయితే టిప్పు సుల్తాన్ 1784 లో అయితే నిర్మించాడు. మనకి ఈ మస్జిద్కి 2 టవర్స్ అయితే కనిపిస్తాయి. ఇవి పర్షియన్ అండ్ ఇండో ఇస్లామిక్ స్టైల్లో అయితే నిర్మించారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.